మనం కొద్దిలా 2% కంటే తక్కువలో మనం ఓడిపోయినాం. అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. ప్రజల తీర్పే మనం శిరసావహించి మనం వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళని పరిపాలించమన్నాం, స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ళు పని చేస్తలేరు, వాళ్ళు పని దృష్టిలో లేరు, పని కయాల లేరు. ఎట్లా తిట్టాలి, కేసీఆర్ని ఎట్లా తిట్టాలి, కేటీఆర్ని ఎట్లా తిట్టాలి, మన నాయకులను ఎట్లా తిట్టాలి. కొందరు నాయకులు ఉన్నారు, మన తన ఓడిపోయిన నాయకులు, వాళ్ళు ఎంఆర్ఓలను పట్టుకోవాలి, ఆడిడ గులగొట్టాలి, పంచాయతీలు చెయ్యాలి, మాకు ప్రభుత్వం వచ్చింది, దౌర్జన్యం చెయ్యాలి, సిఐలను పట్టుకొని కేసులు పెట్టియాలని ఆలోచన చేస్తున్నారు. కానీ అది తప్పు. మీకు లాంగ్ రన్ నడవది. మేమున్నాం, ఇక్కడ గెలిచున్నాం. మేడ్చల్ జిల్లాలో 7 సీట్లు గెలిచినాం. ఎవరికి భయపడం. మా సైనికులు ఉన్నారు. మీ అన్ని కూడా పప్పులు ఉడకయిడ ఏదో 4 దినాలు ఏదో సంబరంకు మంది పెళ్ళిలో ఏదో ముద్దాడినట్టు అదే ఆ శాస్త్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అది పద్ధతి కాదు. మేము సరిగా బుద్ధి చెప్తాం మా నాయకులకు. మీ ఎంబడి నేనుంటా, మీ అందరికీ వాచ్మెన్ లెక్క పని చేస్తా. మీకింత దక్కదలగనియా, మీకు అన్ని రకాలు కూడా కాపాడుకునే బాధ్యత నా దగ్గర ఉంది. నా దగ్గర ఆ శక్తి ఉంది, ఆ దమ్మున్నది, ఆ తాకతున్నది. మీకందరికి కూడా ఇంకా కొన్ని పనులు చేసేది ఉంది. ఈ గవర్నమెంట్ ఇచ్చినా ఇయ్యకున్నా తర్వాత నేను చేసే శక్తి కూడా నాతో అన్నదే. తప్పకుండా అవన్నీ కూడా చేసే బాధ్యత నాదే. ఇలా 10 ఏళ్ళ ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అప్పుడు ఏముండే మన తెలంగాణలో? ఒక కరెంట్ ఉండనా, ఒక నీళ్లు ఉండనా, తాగునీరు ఉండనా, ఒక సాగునీరు ఉండనా, ఇట్లా కరెంట్ ఉండనా, 200 పింఛనుండే వాళ్ళ ప్రభుత్వంలో. ఇవాళ మన సీఎం కేసీఆర్ గారు 2000 పింఛన్ ఇచ్చిండు. ఒక అమ్మమ్మ, నాయనమ్మ, తాతమ్మ, పెద్దన్నకు, నాన్నలకు, తాతలకు అందరికి కూడా కళ్ళల్లో వాళ్ళకు ఆనందం అనిపించింది. నాకు పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ ఉన్నాడు. ఒక బిడ్డ ఉడితే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఎవరైనా కొత్త బిడ్డ పుట్టినా, కొడుకు బిడ్డ కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు. కేసీఆర్ 13,000, 14,000, 12,000 ఇచ్చిండు. కానీ వీళ్ళన్నీ కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు, 13,000 బంద్ చేసిండ్రు, ముస్లిం బంద్ బంద్ చేసిర్రు, బీసీ బంద్ బంద్ చేసిర్రు, దళిత బంద్ బంద్ చేసిర్రు. అన్ని మనం ఇచ్చిన బంధులన్నీ బంద్ చేసిర్రు. వాళ్ళంతా బంద్ చేసి వాళ్ళు పని చెయ్యరు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా మనం దేశంలో చూస్తున్నాం. 56 సంవత్సరాలు వాళ్ళు దేశాన్ని పరిపాలించారు. కానీ ఎప్పుడు ఉద్ధరించలే. గరీబు హఠావో అన్నారు, పెద్ద పెద్ద లీడర్లు వచ్చిర్రు. కానీ గరీబులను ఎప్పుడు కూడా పట్టించుకోలే. యాడున్న గరీబు ఆడనే ఉన్నారు. ఇలా 28 రాష్ట్రాలు మన దేశంలో ఉన్నాయి. 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా మన కేసీఆర్, కేటీఆర్ తీర్చిదిద్దిండు మన తెలంగాణలో. ఒక్కొక్క ఊరికి పోతే ప్రతి ఊర్లే 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామాలలో మన డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవీ యార్డ్ కానీ, ఒక ట్రాక్టర్ కానీ, ట్రాలీ కానీ, ఇవన్నీ కూడా ఒక క్రీడా మైదానం కానీ, ఒక నర్సరీ కానీ, ఇవన్నీ కూడా తాగునీరు కానీ, సాగునీరు కానీ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఒక అద్భుతం. ఇలా హైవేల మీదవో, రింగ్ రోడ్ల మీదవో ఒక చెట్టును చూసినా కేసీఆర్ కనిపిస్తాడు. ఒక రోడ్డు ఫ్లైఓవర్ చూసినా కేసీఆర్ కనిపిస్తాడు. 24 గంటల కరెంటు చూసినా కేసీఆర్ కనిపిస్తాడు. రోడ్ల పడితే ధాన్యం కనిపించినా, పచ్చటి పంటలు కనిపించినా కేసీఆర్ కనిపిస్తాడు. వీళ్ళు ఎలా కనిపిస్తారా? కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసే దాంట్లో కనిపిస్తారు, దగా చేసే దాంట్లో కనిపిస్తారు, మాయ మాటలు చెప్పే దాంట్లో కనిపిస్తారు. అంత ద్రోహం చేస్తారు కాంగ్రెస్. వాళ్ళని నమ్మిరు కొందరు. నమ్మి ఎప్పుడు కేసీఆర్ గారు ఓడిపోతాడని ఓటేయలే. వాళ్ళు బుల్చుక్లా వాళ్ళు గెలిచిరయ్యా, అచానక్లా గెలిచిరు. అంతేగాని వాళ్ళు రియల్గా ప్రజల ఓట్లతోటి వాళ్ళు గెలుపు కాదు. వాళ్ళది గెలిచిర్రు. కానీ ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడుతున్నారు. అయ్యో ఎంత మోసపోతుంది, మన కేసీఆర్ లేడా సీఎము, మన కేసీఆర్ లాంటి నేత లేకపోతే మనకెంత కష్టమవుతుందని ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నీకు రైతు బంధు ఆన్లైన్లోనే ఉంది. వేసేయి, 2,000 వేసేది, 4,000 వేస్తాను వేయి. అప్పు చేసిండ్రు అంటే సంసారం నడిచేటప్పుడు, అభివృద్ధి జరిగేటప్పుడు అప్పు కాకపోతే లాభాలు వస్తాయా? లేక బిందెలు వస్తాయా? అప్పులు గ్యారెంటీ వస్తాయి, అప్పులు ఉంటాయి. నువ్వు కూడా అప్పు చెయ్యి,
అప్పు చేసి ఆలోచన చెయ్యి, ఎట్లా ఉత్పత్తి చేయాలని అడ్మినిస్ట్రేషన్ చెయ్యి. రోజు మినిస్టర్లు అంతా కూడా మీటింగ్లే పెడుతున్నారు, సబ్ కమిటీ మీటింగ్లు, మీటింగ్లు, ఈ మీటింగ్లు. అసలు కొత్త సెక్రటరియట్లో బిజీ అయిపోయారు. కానీ ఒక్క మీటింగ్ కూడా సక్సెస్ చేస్తలేరు, ఒక్క స్కీమ్ కూడా సక్సెస్ చేస్తలేరు. 6 ఫలితాలు అన్నారు ఇప్పుడు మా దయాకరు వాళ్ళు చెప్పినట్టుగా. 2 కూడా 30% వేసిరు. ఆర్టీసీ బస్సు వేసి అది ఉత్తాదే, ఇంకోటి వేసిరు అది ఉత్తాదే. అట్లా ఏది వేసినా వాళ్ళు ఉత్తాదే. వేస్తామంటే రేపు ఎంపీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఆయనతో వస్తుంది. ప్రజలకి తెలిసింది, గుర్తుపట్టుకున్నారు. ఘోరంగా రేపు ఎంపీ ఎలక్షన్లో మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. ఎందుకంటే ప్రజలంతా కూడా రియలైజ్ అయినరు. కేసీఆర్ పని కానీ కేటీఆర్ పని కానీ వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే కేటీఆర్ చేసిన మామూలు పని కాదు. హైటెక్ సిటీ అమెరికా తర్వాత మన హైదరాబాద్ను అభివృద్ధి చేసిండు. బెంగళూరు తర్వాత మన హైదరాబాద్ను అభివృద్ధి చేసిండు మన కేటీఆర్ గారు. మనకు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు మన తెలంగాణలో పనిచేస్తున్నారు. అది అనంత ఉద్యోగులు కాదా? 1000 గురుకుల పాఠశాలలు తెరిచిండు మన కేసీఆర్ గారు. 6 లక్షల మంది కేజీ టు పీజీ చదువుతున్నారు. మన ప్రతి పేద పిల్లలకు 1,20,000 రూపాయలు పెట్టి గురుకుల పాఠశాలలు చదువుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఉన్నాయా 1000 గురుకుల పాఠశాలలు? ఒక్క రాష్ట్రంలో కూడా లేవు, మన తెలంగాణలో తప్పితే. ఇవన్నీ అభివృద్ధి కాదా? కాళేశ్వరం కట్టలేదా? 46,000 చెరువులు ఈరోజు ఎండాకాలం మే జూన్లో గలగలలాడుతున్నాయి, నిండు కుండ లెక్క ఉంటున్నాయి. ఇవంతా అభివృద్ధి కాదా? అప్పుడు మనకు ఎడ్లకు కూడా నీళ్లు దొరకవు, ఆవులకు పశువులకు నీళ్లు దొరకకపోవు, పశువులకు గాసం దొరకకపోవు, వరిగడ్డి దొరకకపోవు. బయటికి వెళ్ళి తెస్తుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అస్తుంటిది. వాళ్ళు ఎక్కడ పంట పొలాలు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత, దేశానికి అన్నం పెట్టిన ఘనత మన రైతన్న లేదు, మన అన్నపూర్ణ రాష్ట్రం చేసిన ఘనత మన కేసీఆర్ కాదా? వాళ్ళకి సకాలంలో రైతు బంధు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేస్తేనే కదా ఇవంతా అభివృద్ధి అయింది. దేశంలోనే ఒక పేరు వస్తుంది, ఒక మోడల్ సీఎం కేసీఆర్, ఒక అభివృద్ధికి నెంబర్ 1 కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక మోడల్ ఆదర్శం అని తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ కాదా? అందరు అబ్బురపోయారు. కేంద్ర రాష్ట్రాలల్లో ఇలాంటి సీఎం మాకు కావాలని పక్క రాష్ట్రాలలో, మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ మాకు ఇలాంటి సీఎం కావాలి, మాకు నీళ్ళు ఇచ్చే సీఎం కావాలి, కరెంట్ ఇచ్చే సీఎం కావాలి, రైతు బంధు ఇచ్చే సీఎం కావాలని కొట్లాడుకున్నారు. అసలు ఆయనను పెట్టుకొని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిన్ను బొంద పెడతాం, నిన్ను పాతి పెడతాం అంటే మీరు ఎంత దుర్మార్గం మాటలు అవి, ఎంత దుర్మార్గం మాటలు అవి. ఒక పెద్ద మనిషిని అభివృద్ధి చేసినోడిని, రైతు బంధు ఇచ్చినోడిని, దళిత బంధు ఇచ్చినోడిని వీళ్ళు దళిత ఉన్న బంధులన్నీ బంద్ చేసేటోళ్ళు, వీళ్ళు బంద్ చేసేటోళ్ళు పట్టుకొని ఇచ్చేటోని తిడుతురంటే ఎంత బాధ అయితే చెప్పు. తెలంగాణలో ఎంత ద్రోవులు వాళ్ళు, ఎంత మోసకారులు. అరే ఇచ్చి చూపేది, మేము 2,000 ఇచ్చినాం, నువ్వు 4,000 దమ్ముంటే వేసాయి, 2,000 అమ్మ మహిళలకై వేస్తలేరు. అన్ని చెప్తాం, చేస్తాం, వస్తాం, ఇస్తాం, చేస్తాం, అంతేగాని చేసేది లేదు, ఏం లేదు. కావాలని తిడుతురా కేసీఆర్ను. కానీ ఖబర్దార్, మా కేసీఆర్ను తిరిగితే మాత్రం మేము ఒప్పుకోము. మా కార్యకర్తలంతా ఒక సైనికులు మాదిరిగా ఉంటారు. ఆయన పెద్ద ఒక గొప్ప మహాత్ముడు మా కేసీఆర్. అటువంటి మహాత్ముడు, అటువంటి నాయకుడు దేశంలో ఎక్కడ కూడా లేడు. కాబట్టి మా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ను ఒక్క మాట అంటే కూడా మేము ఒప్పుకోము. కాంగ్రెస్ వాళ్ళకు తొందరలే తప్పకుండా ఆ బీజేపీ ప్రభుత్వం మోడీ ఉన్నాడు, తప్పకుండా నీకు బొందబెట్టే రోజులు తప్పకుండా మోడీ చేస్తాడు. తప్పకుండా తొందరలో ఆ పని అవుతుందని కూడా మీకు మనవి చేస్తున్నా. ఏది ఏమైనా కేసీఆర్ని ఎవ్వరు చెరపలేరు, ఎవ్వరు చెయ్యలేరు. తప్పకుండా మళ్ళా తొందరగానే మళ్ళా మన సీఎంగా మన కేసీఆర్ను చూడబోతామని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ. మీరందరూ కూడా ఏ కేసులైనా నేనుంటా, నా కొడుకులు ఉంటారు, మేమందరం ఉంటాం. వీర సైన్యం నా కొడుకులను చూసిర్రు, నేను ఎట్లా పెంచినా ఎప్పుడు మీ వందనే ఉంటారు, మీ ఎంబడే ఉంటారు. మీకు పని అన్ని రకాల కూడా పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా మీకు పని చేస్తున్నాం. కానీ
మీకు మోసం చేస్తాం కాదు. తప్పకుండా మీ అందరు ఎప్పటి ఉంటాం కాబట్టి మీరందరూ కూడా మీకు ఎప్పటికి కాపాడుకుంటాం. మీరు మా బిడ్డల లెక్క మీకు అందరికీ కూడా కడుపులో పెట్టి కాపాడుకుంటామని కూడా మనవి చేస్తున్నా. మీ అందరికీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది కూడా రాకుండా చూసే బాధ్యత ఈ మీటింగ్ పెట్టింది కూడా దానికోసమే అని. ఏ చిన్న చిన్న పంచాయతీలు వచ్చినా ఏ వచ్చినా అధైర్యపడద్దు, తప్పకుండా నేనుంటా, మీ అందరికీ కూడా కాపాడుకుంటాను కూడా మనం చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక 5 నిమిషాలు మన నిరంజన్ రెడ్డి అన్న మన ఇన్ఛార్జ్ మాట్లాడతాడు. 5 నిమిషాలు ఓపికతో కూర్చోవాలని. దయచేసి ఎవ్వరు లేవద్దు, మంచి బిర్యానీ ఉన్నది, ఎవ్వరు లేవద్దు. జై తెలంగాణ.